రీతు ఇంకా సుమన్ ఎలిమినేట్ అయ్యారు కదా, దీని మీద మీరేమంటారు? యా బిగ్ బాస్ సీజన్ 9 13వ వారం అయితే వచ్చేసాం. 13వ వారం ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఈ వారం ఒక్కరే ఎలిమినేట్ అవుతారు, అది కూడా సంజనా గారు అవుతారేమో, గేమ్ తక్కువగా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తక్కువగా ఉంది అనుకున్నారు. బట్ బిగ్ బాస్ అయితే షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఇప్పించాడు. డబుల్ ఎలిమినేషన్, అది కూడా ఆ డబుల్ ఎలిమినేషన్ కూడా ఎవరున్నారో తెలుసా? ఏ వ్యక్తి అయితే బిగ్ బాస్ సీజన్ కి ఎందుకు తీసుకున్నారా అనుకున్న వ్యక్తిని లాస్ట్ గా అబ్బా సూపర్ ఆడుతున్నాడు హ్యాండ్స్ అప్ అన్నారు. అలాంటి వ్యక్తి టాప్ 5 లో ఉంటాడు అనుకున్న వ్యక్తి ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయిపోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సుమన్ శెట్టి గారు. చాలా అంటే చాలా హైప్ వచ్చింది ఆయనకైతే. అలాంటి వ్యక్తి ఎలిమినేట్ అయిపోయినాడు అంటే చాలా మందికి షాకింగ్ గా ఉంది. ఇక నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ లో వేరే ఉండే వ్యక్తి అంటే ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు, సంజనా గారు, రీతు చౌదరి. దానిలో సంజనా గారు మాక్సిమం వెళ్ళిపోతారు అనుకున్నారు, బట్ రీతు చౌదరి అయితే షాకింగ్ ఎలిమినేషన్. రీతు చౌదరి గారి ప్రీవియస్ గేమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, అంతగా ఆడట్లేదు. బట్ 2 వీక్స్ చూసుకుంటే చాలా అంటే చాలా పోటీ ఇచ్చింది. లాస్ట్ చూసుకున్నామంటే ఫైనలిస్ట్ గేమ్ లో పవన్ అతను కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ పడాలతో పాటు లాస్ట్ లో ఫైనల్ గేమ్ అయితే ఆడింది. సో అంత మంచిగా ఆడిన వ్యక్తి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతుందని చాలా చాలా షాకింగ్ ఎలిమినేషన్ గా ఉంది. ఈ వారం అయితే 13వ వారంలో డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే బ్రో రీతు ఎలిమినేట్ అయిపోయిందిగా, మరి ఇక్కడ నుంచి అయినా పవన్ గేమ్ సరిగా ఉంటది అంటావా? ఖచ్చితంగా ఇంకా నుంచి ఒక వారం ఉంది, వారంలో ఎక్కువ గేమ్స్ ఉండకపోవచ్చు, బట్ ఖచ్చితంగా టికెట్ ఫినాలే ఇక ఫైనలిస్ట్ 2, 3 ఉన్నాయి కదా, ఖచ్చితంగా అయితే వాటిని సొంతం చేసుకుంటాడు ఖచ్చితంగా. ఇక చేసుకోవడం ఏముంది, డబుల్ ఎలిమినేషన్ చేసినప్పుడు 8 మందిలో ఇక 6 మిగులుతారు, వీళ్ళలో ఖచ్చితంగా 5 మంది వెళ్తారు కదా, ఒక్కరు వెళ్ళని వాళ్ళు ఎవరు? సరే తన గేమ్ ఇలాగే ఉంటే, ఇలా తక్కువగానే ఉండితే ఖచ్చితంగా టాప్ 6 లో ఉంటాడేమో, టాప్ 5 లో ఉండకపోవచ్చేమో. సో రీతు చౌదరి బయటకు వెళ్ళిపోతే తన గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా టాప్ 2, టాప్ 3 లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. ఓకే, అయితే కళ్యాణ్ నిన్న టికెట్ టు ఫినాలే గెలిచాడు, ఎలా అనిపిస్తుంది? చెప్తున్నాను కదా, కళ్యాణ్ పడాల వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ పర్సన్. ఎందుకంటే ఎవరైతే బిగ్ బాస్ హౌస్ కి రావాలి కామనర్స్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఒక కామనర్ అరే నేను బిగ్ బాస్ వెళ్ళగలనా, వెళితే చేయగలనా, ఉండగలనా అన్న వ్యక్తి అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా అయితే నిలిచాడు. ఎందుకంటే ఒక కామనర్ గా వచ్చి బిగ్ బాస్ కంటెస్టెంట్ అవ్వడమే చాలా గొప్ప. అలాంటిది హౌస్ లో క్యాప్టెన్ 2 సార్లు అయ్యాడు. అలాంటిది ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 గా నిలిచాడు కళ్యాణ్ పడాల. నిజంగానే ఆ సీన్ చూస్తుంటే సెల్యూట్ చేయాలనిపించింది. ఈ రోజు నాగార్జున గారి గురించి కూడా అదే చెప్పారు. నాగార్జున గారు కూడా వస్తూనే కళ్యాణ్ పడాలకి అయితే సెల్యూట్ చేశారు, సూపర్ గా అనిపించారు. చెప్తున్నాను కదా, ఇక రాబోయే ప్రతి ఒక్క కామనర్ కి తన ఒక ఇన్స్పిరేషన్ గా నిలుచుతున్నాడు. బిగ్ బాస్ చరిత్రలో కళ్యాణ్ పడాల అనే పేరు ఖచ్చితంగా నిలిచబోతుంది. అయితే కొందరు నెటిజన్లు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ కామనర్ కి కప్పిస్తే ఇక నుంచి బిగ్ బాస్ రేటింగ్ పడిపోద్ది, టీఆర్పీ అనేది పడిపోద్ది, తర్వాత సెలబ్రిటీలు ఎవరు రారు అంటున్నారు, మీరేమంటారు? ఒక కామనర్ కి కప్పిస్తే అంటే సింపతితో అతను గెలవట్లేదు. కామనర్ అనే సింపతి ఎక్కడా చూపించట్లేదు. ఒక సెలబ్రిటీతో ధీటుగా పోరాడి ఆడి మరీ గెలుస్తున్నాడు. ఎవరో ఒకరే కామన్ పర్సన్ కదా, ముగ్గురులో ఒక కామన్ పర్సన్ ఉన్నాడు, ఇంకా 2 సెలబ్రిటీస్ ఉన్నారు. కామన్ పర్సన్ కి ఇద్దాము జాలి చూపించి ఎవరు అక్కడ ఇవ్వట్లేదు. సో తన స్వయం శక్తితో ఆడి పోరాడి మరీ గెలుచుకున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగదు. ఓకే, సో ఈ వారంలో జరిగిన ఎపిసోడ్లు చూసుకుంటే తనుజ గారు ఎక్కడో కళ్యాణ్ గారితో ఎందుకో చాలా క్లోజ్ గా ఉండే ఆప్షన్లు చూపిస్తుంది. ఎందుకని? తనుజ గారు కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే, కళ్యాణ్ ని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తా అన్నట్టుగా మాట్లాడింది నిన్న ఎపిసోడ్ లో కూడా. తను అక్కడ చాలా అంటే చాలా జెన్యూన్ గా ఉంది. తనుజ గారు ఎంత సపోర్ట్ చేస్తారు. తనుజ గారు ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాలకి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఒకనొక సిచ్యువేషన్ లో ప్రీవియస్ వీక్ లో చూసుకుంటే చాలా సపోర్ట్ చేశారు. అంటే క్యాప్టెన్సీ విషయంలో కూడా సపోర్ట్ చేశారు. తను వెళ్ళి ఎంత మంచిగా గ్రాటిట్యూడ్ చూపించాడు. సో ఇదే రిపీట్ అయ్యి తనుజ కూడా కళ్యాణ్ పడాలకి అంత గ్రాటిట్యూడ్ చూపి లైక్ చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. కానీ అది ఎక్కడ చూపించుకోవట్లేదు. హెల్ప్ చేసింది, ఒక ఫ్రెండ్ లాగా చేసింది. లాస్ట్ లో అతను ఫైనలిస్ట్ ట్రోఫీ లేపి చూపించాడు కదా, తనుజ వెనకాలే ఉంది. తనందుకు తను పోయి చేతులకి ఇస్తే తీసుకొని చూస్తుంది. కానీ ఎంత సింప్లిసిటీగా అరే నా వల్లే గెలిచావు, నేను హెల్ప్ చేశాను అలాంటిది ఎక్కడ లేదు. ఫ్రెండ్షిప్ చూపించుకుంటున్నారు కానీ ఆ ఫ్రెండ్షిప్ చేశాను నా వల్లే అనేసి ఎక్కడ చూపించట్లేదు. సో ఇవన్నీ మాటలన్నీ ఉత్తమ మాటలు బయట చెప్తున్నారు అంతే. ఓకే, అయితే మొన్న రీతుకి ఆ తర్వాత భరణి గారికి అది జరిగిన గేమ్ లో ఆ ట్రయాంగిల్ షేప్ సరిగా లేకపోవడము, ఆ తర్వాత ఆ రింగుని దాచేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? రీతు గారికి భరణి గారికి జరిగిన టాస్క్ లో అసలు లైక్ ముందుగానే వాళ్ళు ప్రీవియస్ గానే మాట్లాడుకునేసారు. ఏది ఇమాన్యుయల్ కళ్యాణ్ మనం ఇద్దరు కానీ ఓడిపోయామంటే ప్రీ ప్లాన్ గా ఓడిపోయామంటే ఖచ్చితంగా రీతు చౌదరి ఖచ్చితంగా భరణి గారిని ఎంచుకుంటుంది. భరణి గారితో ఎంచుకున్న తర్వాత వాళ్ళిద్దరిలోనే గట్టిగా పోటీ పడుతుంది అనేసి. కానీ రీతు చౌదరి ఓడిపోతుందేమో, అంతగా ఆడదేమో అనుకున్నాం. కానీ చాలా అంటే చాలా గట్టి పోటీ ఇచ్చింది భరణి గారికి అయితే. కానీ అక్కడ ట్రయాంగిల్స్ విషయం చూపించారు కదా, ట్రయాంగిల్స్ విషయంలో కొంచెం ఒక రవి ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జ్ ప్లేసెస్ లో కూడా భరణి గారు ట్రయాంగిల్స్ పెట్టిన ప్లేసెస్ లో కూడా సేమ్ కరెక్ట్ గా ఏం లేవు, ఎడ్జెస్ కొంచెం తప్పుగా ఉన్నాయి.
సో అక్కడికక్కడ మంచిగా పెట్టారు, వాళ్ళు మంచిగా ఆడారు. బట్ రింగ్ దాచుకునింది ఏంటి అది ఇది అంటే ఆల్రెడీ అతని గేమ్ అయిపోయింది, ప్రీవియస్ గా అయిపోయి ఇచ్చేసినారు. సో తనకి రింగ్ దాచుకునింది. సో వెంటనే సంజన గారు వచ్చి తను దాచుకునింది అని తెలిసి కూడా జస్ట్ గా ముందుగా వాడేసింటారు కదా, ఆ రింగ్ ఇచ్చి తనతో ఆడిచింది. సో అతనికి దాని వల్ల ఎక్కడ ఎఫెక్ట్ కాలేదు. రింగ్ దాచుకోవడం అంటే గేమ్ అయిపోయాకే దాచుకునింది, ఏదో పొరపాటు అనుకోవచ్చు. అయితే సంజన గారు విన్నర్ ని ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా భరణి గారికి ఆ రింగ్ ఇచ్చి ఆడమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ బ్రో? తనకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది, ఇంకా ఏదైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో అది ఇదని కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది. కానీ అక్కడ సంచాలక్ దే చాలా గట్టి పాత్ర, సంచాలక్ ఎలా డిసిషన్ ఇస్తారో అలాగే ఉంటుంది. బట్ సంజన గారు ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయారు, ఆ ట్రయాంగిల్స్ ఫిక్స్ గా మంచిగా ఉన్నాయి, రీతు చౌదరి ఆడింది. కానీ తను భరణి గారు అంత వరకు వచ్చి లాస్ట్ వరకు ఆడి ఓడిపోతున్నానే అనే ఎమోషన్ తో కొంచెం గట్టిగా ఆడుతున్నాను. సో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అనేసి ఇచ్చిండొచ్చు. టైటిల్ ఎవరు కొట్టబోతున్నారు? టైటిల్ ఖచ్చితంగా ఈ ముగ్గురులోనే రాబోతుంది. కళ్యాణ్ పడాల, తనుజ పుట్టస్వామి, ఇమాన్యుయల్, ఖచ్చితంగా టైటిల్ అయితే వీళ్ళ ముగ్గురులోనే రాబోతుంది. అయితే అన్న కామనర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం కళ్యాణ్ అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో మీరు ఏ రకంగా చెప్తారు? చెప్తున్నాను కదా, ఒక కంటెస్టెంట్, ఒక కామనర్ కంటెస్టెంట్ గా కావడమే చాలా గొప్ప. అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా గొప్ప. అలాంటిది ఒక కంటెస్టెంట్ గా అయ్యి బిగ్ బాస్ సీజన్ 9 లో 2 times క్యాప్టెన్సీ గెలిచి లాస్ట్ కి అంతమంది సెలబ్రిటీని కూడా వదిలేసి ఫైనల్ కెప్టెన్ గా గెలిచాడంటే ఇక రాబోయే ప్రతి ఒక్క కామనర్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడు. బిగ్ బాస్ ఉన్నంత వరకు చరిత్రలో ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా ఒక కామనర్ గా వచ్చి ఇలా ఆడాడు, తన కప్పు గెలవడో కానీ ఇప్పటికే ప్రజల హృదయాలు గెలుచుకునేశాడు. అయితే రీతు టాప్ 5 కి వెళ్ళిద్దని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. బట్ ఇప్పుడు సడన్ గా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడం అది ఫేకా రియలా? రీతు చౌదరి ఇప్పుడు ఈ 2 weeks లో ఆడిన గేమ్ స్పిరిట్ తో ఇలాగే ఆడింటే ఖచ్చితంగా టాప్ 5 లో ఉండిపోయి ఉంటుంది. బట్ ఈ 2 weeks ఆడి కూడా లాభం లేకుండా పోయింది, ఓట్లు పడలేదు. సో ఇదే గేమ్ ముందు చూపించింది ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. ప్రీవియస్ గేమ్ తో చూసుకుంటే టాప్ 5 లో లేదు తనైతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్.